మనందరికీ చాలా కలలు ఉంటాయి. అందులో ఒకటి సొంత ఇల్లు. ఆ కల మా జీవితంలో నెరవేరబోతోంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నా నమస్కారాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిషన్ హౌస్ వైఫ్. ఇప్పుడు 11:30 అయిపోయింది. క్యాబ్స్ బుక్ చేస్తున్నాం. క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. అందుకు మేము ఆటో పట్టుకున్నాం. ఇక్కడ నుంచి మాకు 3 నుంచి 4 కిలోమీటర్లు కాబట్టి ఆటోలో వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుందనేసి మరి ఇంకా మేము ఆలోచించలేదు. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మనం చేరుకోవాల్సిన లొకేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడే. మేము అనుకున్న దానికన్నా టైం దాటిపోయింది. వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాకు రిసీవ్ చేసుకోవడానికి క్యాబ్ వచ్చింది. ఈ క్యాబ్లోనే మేము వెళ్తున్నాం అన్నమాట. మమ్మల్ని కీ హ్యాండ్ ఓవర్ ఆఫీస్ దగ్గర అతను దించేశారు. మాకైతే ఎప్పటి నుంచో చాలా టెన్షన్గా ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పుడు మాకు చాబీ దొరుకుతుందా అని. మా పాప అయితే ఎప్పుడు కొత్త ఇంటికి వెళ్తాం అని అడుగుతూనే ఉంది. దారంతా చాలా అల్లరి చేస్తుంది తను. ఇదిగోండి వచ్చేసాం మేము. ఇక్కడ మాకు డ్రాప్ చేసేసి అతను మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట, మాకు చూపించేసి. ఇక్కడ మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు లోపలికి. 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా కళ ఈరోజు నెరవేరబోతుంది. వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకొని కాఫీ ఆఫర్ చేశారు. అందరం అలాగా సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగేసాం. మా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ ఇల్లు కోసం, ఇలాంటి సొసైటీలో తీసుకోవడానికి. మా పాప ఇక్కడ వాళ్ళ నాన్నకి కాఫీ కలిపి ఇస్తుంది. కాఫీ బాగుందన్నమాట, మంచి కాఫీ ఇచ్చారు. ఏజెంట్ వచ్చారు కీ హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఈ కీ హ్యాండ్ ఓవర్ చేసే ముందు కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా టైం పట్టింది ఇవన్నీ జరగడానికి. కనీసం 1.5-2 గంటలు ఇక్కడే అయిపోయిందనమాట. మేము అందరు సైన్స్ అన్నీ అయ్యాయి. అతను మేమున్న సొసైటీ గురించి అంతా వివరించారు. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ క్లారిఫై చేసుకున్నాం మేమందరము. చాలాసేపు ఇలా మాట్లాడుకున్నాం. మా అమ్మాయి అయితే అలా తిరుగుతూనే ఉంది. తనకు ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా ఇవన్నీ అయిన తర్వాత మాకు తాళాలు ఇంకా రిమోట్స్, ఏసీ రిమోట్స్ అనమాట ఇచ్చారు. 3 ఏసీలు అనమాట. అలాగే అన్ని ఫార్మాలిటీస్ అయిపోయి ఇప్పుడు మాకు కీ హ్యాండ్ ఓవర్ చేసేసారు. నో సెలబ్రేటింగ్ టైం. మాకు కీ దొరికిపోయింది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అలా నెరవేరింది ఈరోజు. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మా ఇంటిని చూడడానికి వెళ్తున్నాం. మా అతన్ని తీసుకెళ్తున్నారు అనమాట. ఉంటున్న బిల్డింగ్ పక్కనే 2 టెంపుల్ ఉన్నాయి. ఒకటి జైన్ టెంపుల్, ఇంకొకటి బొజ్జ వినాయకుడి టెంపుల్ అన్నమాట. ఇదే ఫ్రెండ్స్ మేము ఉండబోయే ఇల్లు. వచ్చేసాం మేము ఇక్కడికి. మా బిల్డింగ్ అనమాట ఇది. 40 ఫ్లోర్స్ ఇదంతా. ఇదే బిల్డింగ్ ఎంట్రన్స్ లాబీ. మా పాప అల్లరి ఇలానే ఉంటుంది. పిల్లలంతా అలానే ఉంటారు కదా ఇప్పుడు. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇంకా కొన్ని క్షణాలేని మా కళ నిజమవడానికి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. కొన్ని సెకండ్స్లో దొరుకుతుందంటే ఆ ఆనందం, ఆ ఆతృత చాలా ఎక్కువగా ఉందన్నమాట. మేము ఇంటికి చేరేటప్పటికి లోద ఇలా మమ్మల్ని వెల్కమ్ చేసింది. మా అందరికన్నా మా పాప ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ తనకి చాలా నచ్చాయి. తనకి స్విమ్మింగ్ పూల్ అన్నా, ఆడుకోవడం అన్నా చాలా ఇష్టం. అవన్నీ ఉండడం వల్ల తనకి చాలా నచ్చింది ఇల్లు. అందుకే తన చేతులతోనే ఫస్ట్గా రిబ్బన్ కటింగ్ చేయించాం. మా ఇల్లు మాకు గుడితో సమానం. అందుకే అందరం లోపలికి వెళ్ళే ముందు చక్కగా అందరూ సంతోషంగా
ఎప్పటికీ ఉండాలి, అన్నీ మంచి జరగాలని చక్కగా దండం పెట్టి మరి లోపలికి వెళ్ళాం. మా అత్తమ్మ మామయ్య వాళ్ళతోనే కీ ఓపెన్ చేయించాం. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుంటుంది, చుట్టూ కొండలతో బిల్డింగ్స్తో చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా మేమందరం ఇంట్లోకి వచ్చి కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్నాక ఇంటీరియర్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉన్నాం మేమందరం కలిసి. ఇంకా అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా మా పాప ఆకలి అంటుంది, మాకు కూడా చాలా ఆకలి వేస్తుంది. ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఇక్కడి నుంచి మా పాప, మామయ్య, అత్తమ్మ వీళ్ళు ముగ్గురు బైక్ పైన వెళ్ళిపోయారు. మేము ఉంటున్న సొసైటీలో ఈ గోల్ఫ్ కార్ట్ సదుపాయం ఉందన్నమాట. మేము దీని ద్వారానే బయటికి వచ్చేసాం. ఇది ప్రతి 5 నిమిషాలకి దొరుకుతుంది. లోపలికి రావడానికి, బయటకు వెళ్ళడానికి అన్నిటికీ సదుపాయంగా ఉంటుంది. మేము వెళ్ళాల్సిన హోటల్ ఇక్కడి నుంచి కొంచెం దూరమే, అందుకే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇదిగో రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం అన్నమాట. హోటల్కి చేరుకున్నాం. ఇంకా మాకు కావాల్సిన ఆర్డర్స్ అన్నీ ఇచ్చేసాం. ఇవి మొత్తం మెనూ అన్నమాట. ఇంకా మా పాపకి ఆకలేస్తుందని ఫస్ట్ తన కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసేసాం. ఇంకా తనకు బోర్ అవ్వకుండా ఉండడానికి మా హస్బెండ్ అన్నమాట ఇలా ఏదో టిష్యూ పేపర్ తీసుకొని రకరకాల బొమ్మలు చేస్తూ ఆడిస్తున్నారు. ఇంకా తనకు కావాల్సింది ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసింది. ఏమిచ్చిన ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు తినే టైం అన్నమాట. చాలా ఆకలి వేస్తుంది. ఫస్ట్ మేము ముందు తినేస్తాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. లాలీపాప్ కూడా చాలా బాగుంది, మా పాపకు చాలా నచ్చింది. ఇంకా లచ్చ పొరాటాతో ఆ చికెన్ చాలా టేస్టీగా అనిపించింది. లాస్ట్లో నూడిల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నా, అది కూడా బాగుందన్నమాట. ఇంకా ఇదే మా ఫేవరెట్ హోటల్ అయిపోయింది. ఇక్కడే ఉంటాం కాబట్టి ఇప్పుడు తినిపించాలనిపిస్తే ఇక్కడికే వచ్చి ఇక్కడ నుంచి తింటాం. అంత బాగుందన్నమాట. చాలా బాగున్నాయి అన్నమాట ఐటమ్స్ అన్నీ. మేము ఎంజాయ్ చేసాం బాగా ఫుడ్ని కూడా. ఇంటికి చేరిపోయాం. ఇక్కడ మేము వచ్చేటప్పటికి మా పాప ఇలా గార్డెన్లో ఆడుకుంటుంది. మేము ఉంటున్న బిల్డింగ్ కిందే అనమాట. ఇది కొత్తగా కట్టారనమాట. ఇక్కడ చక్కగా ఆడుకుంటుంది, తను టైంపాస్ చేస్తుంది. ఇంకా అలా కొంతసేపు ఇంట్లో ఉండి టైంపాస్ చేసి తర్వాత మేము బయటకు వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ఈ సాయంత్రం పూట ఎంత అందంగా ఉందో చూడండి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ వీడియోలో మేము హోమ్ టూర్ చేయలేదు, మా ఛానల్లో ఉంది, మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. దీనిపై కనిపిస్తున్న ఐ బటన్ నొక్కండి. అంతవరకు సెలవు. Until then, take care. Bye bye.